ఇదేంటి అసలు 100కి మించి వెళ్ళట్లేదు ఇది. నాకు డౌట్ కొడుతుంది. స్క్రామ్ 411 హిమాలయన్ 411 రెండు ఒకటే కదా, అయినా కూడా ఇది 100కి మించి వెళ్ళట్లేదు. ఓకే, రెడీయా ఛాలెంజ్కి? రెడీ 1 2 రైట్. రెడీ అనుకుంటే వెళ్ళిపోతామేట్రా. రెడీ 1 2 3 స్టార్ట్. బండి యాక్చువల్గా ఇప్పుడు నేను కింద పడిపోయాను, కొద్దిగా ఉంటే అంత హైట్ లేసిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇప్పుడు నేనైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నాను. నేను అండ్ వంశీ ఇద్దరం కలిపి ప్లాంట్లో ఒక చిన్న ఛాలెంజ్లా పెడదాం అనుకుంటున్నాము. దేనికి అంటే చేతక్కి స్క్రామ్ 411కి అనమాట. చేతక్ వచ్చేసి 145cc అండ్ స్క్రామ్ వచ్చేసి 411cc, అది అందరికీ తెలిసిందే. సో గైస్, ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి ఫన్ అయితే ఉంటుంది. ఇది బేసిక్గా ఫన్ వ్లాగ్. ఇదేంటి మధ్యలో అయిపోయింది? నేను ఇంకా స్కూటర్ ఒకటే అవుతుందేమో అనుకున్నాను, హిమాలయన్ కూడా అయిపోతుంది మధ్యలో. మన ప్లేస్కి వచ్చే నేను వెళ్తున్నా. సో దానికన్నా ముందు ఒకసారి స్క్రామ్ 411ని స్పీడ్ టెస్ట్ అయితే చేస్తాను. ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాము. ఇప్పుడైతే నేను 5th గేర్లో ఉన్నాను. 100 5th గేర్లో 100 వరకు అయితే వెళ్ళింది. ఇక్కడ యాక్చువల్గా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము. చూద్దాం అసలు ఎంతవరకు వెళ్తుందో. మళ్ళీ 100 వరకు వెళ్ళింది. ఏదైనా కొద్దిగా మంచి రోడ్డు దొరకాలి. ఇదేంటి అసలు 100కి మించి వెళ్ళట్లేదు ఇది. నాకు డౌట్ కొడుతుంది. స్క్రామ్ 411 హిమాలయన్ 411 రెండు ఒకటే కదా, అయినా కూడా ఇది 100కి మించి వెళ్ళట్లేదు. మరి ఏమైందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుండి ట్రై చేస్తాను. మళ్ళీ ఒక్కసారి 100 దాటి వెళ్ళట్లేదు. ఒకసారి నాకు అర్థం అవట్లే, 411cc 100 కూడా వెళ్ళట్లేదా అంటే. ఎంత కష్టపడినా 110 వరకు అయితే వెళ్తుంది, దానికి మించి అయితే వెళ్ళట్లేదు ఇది. మరి ఏమో వైజర్ లేకపోవడం వల్ల అనుకుంటున్నాను నేనైతే. అది కూడా డిపెండ్స్, ఎందుకంటే వైజర్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనమాట హైవేస్లో. ఎంత ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను నేను. ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా అది 100 వరకే వెళ్తుంది. 100 నుండి ఒక్క 110 వరకు వెళ్తుంది, దాని తర్వాత అసలు వెళ్ళట్లేదు. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇక్కడైతే ప్రశాంతంగా ఇలాంటి రోడ్స్ ఉంటాయి అన్నమాట, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, మనం కూడా ఎవరిని డిస్టర్బ్ చేయము. సో అందుకని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు
మన చేతక్కి దీనికి మంచి ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అండ్ చిన్న చిన్న స్టంట్స్ కూడా పర్ఫామ్ చేయబోతున్నాం. జస్ట్ ఫన్నీ పర్పస్ గైస్. సో ఇలాంటివి మాత్రం ఎవరు ట్రై చేయొద్దు. ఒకవేళ ట్రై చేసినా కూడా ప్రశాంతంగా ఎవరు లేని ప్రదేశంలో చూసి చేసుకోండి తప్ప జనాలు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి స్టంట్స్ అస్సలు చేయొద్దు. అంటే మేము చేసేది అంత పెద్ద స్టంట్స్ ఏం కాదనుకోండి, జస్ట్ చెప్తున్నాను. రెడీయా? సూపర్ రెడీయా? చూసుకుందామా ఎవరు గెలుస్తారు? రెడీ 1 2 3 గో. ఫోర్త్ గేర్లో ఇది 100 వెళ్ళిపోతుంది ఇంచుమించుగా. అక్కడ చూడండి వంశీ ఎక్కడ ఉన్నాడు, అసలు కూడా కనపడలేదు, అక్కడెక్కడో ఉన్నాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నేను నమ్ముతాను రా, కానీ సెకండ్ గేర్లో లాగావా? మరి సెకండ్ గేర్లో ఎందుకు తీసావు? సరే రా అయితే ఇప్పుడు ఫస్ట్ గేర్లో ట్రై చేద్దాం. ఓకే స్టార్ట్ కదా. రెడీ 1 2 3 గో. అసలు చెప్పాలంటే దానికి దీనికి కరెక్ట్ కంపారిజన్ కాదు, అయినా కూడా మేము సరదాగా చేస్తున్నాము ఈ వ్లాగ్. అయితే మీరు ఎవరో కూడా కంగారు పడద్దు. క్రేజీ అసలు. వంశీ అక్కడ ఉన్నాడు చూడండి, ఇప్పుడు వచ్చాడా? పర్లేదు అంటే అరే ఈ లెక్కన చేతకు కూడా బాగానే పర్ఫామ్ చేస్తుందిరా. అది ఈజీగా 80 వెళ్తుంది కదా, ఇది 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 కూడా 100 వెళ్తుంది. సో అంటే ఒక 20 డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. సరే అయితే ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా, నువ్వు ఇది చూద్దాం. మనం ఈసారి మనం రేస్ విన్ అవుతామా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఇది కూడా చాలా పవర్ఫుల్ మెషినే, పవర్ఫుల్ అనే కాదు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ వెహికల్స్కి ఇది కాంపిటీషన్ అయితే కాదు చెప్పాలంటే. ప్లస్ ఏంటంటే దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫ్రంట్ బ్రేక్ కూడా పట్టట్లేదు దీనికి. సడన్గా బ్రేక్ వేద్దామన్నా లైన్ ఇదిగా, అది లైన్, ఇది లైన్. ఓకే రెడీయా ఛాలెంజ్కి? రెడీ 1 2 రైట్. రెడీ అనుకుంటే వెళ్ళిపోతావేట్రా? మళ్ళీరా బాబు, గేమ్ సరిగ్గా ఆడాలమ్మా. మాది చిన్న బండి అని చెప్పి నువ్వు ఇలా చేయకూడదు. ఓకే రెడీ 1 2 3 గో. వంశీకి నాకు చూడండి అంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు ఆల్మోస్ట్ అది 50కి వచ్చేసింది. వంశీయే ఫస్ట్ వెళ్ళాడు, సో అందుకని ఇంకా ఆగిపోయాడు. ఓకే నో ప్రాబ్లం, గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్ రోడ్లో కూడా ఇది అసలు మామూలుగా లేదుగా, పిచ్చెక్కిచ్చేస్తుంది ఇది స్పీడ్. నేను నుంచుంటా చూడండి, వంశీ నుంచున్నాడు కదా, నేను నుంచుంటాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం హైట్ ఎక్కువ అయిపోయాము. ఇదేమో కిందకు ఉంది, చాలా ఇబ్బంది. రెడీ లగలేదే? రెడీ 1 2 3 స్టార్ట్. బండి యాక్చువల్గా ఇప్పుడు నేను కింద పడిపోయాను కొద్దిగా ఉంటే, అంత హైట్ లేసిపోయింది. చూడండి 150cc స్కూటరు ఎంత పవర్ ఉంటుందో. ఫ్రంట్ టైర్లో వేసిపోతుందంటే ఆలోచించండి.
ఓకే, ఇప్పుడు చిన్న డ్రిఫ్ట్ చేస్తా. అయిపోయింది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. స్కూటర్ వీడియోస్ మొత్తం ఎలా ఉన్నాయనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్లో నేనైతే ఒక మంచి ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను. సో దాని గురించి కూడా అయితే చెప్తాను. అండ్ ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్, టేక్ కేర్.